Hey guys, subscribe to my channel to get latest technology videos and tap the bell icon so you will never miss another updates. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ బాయ్స్ యాటిట్యూడ్ ఎడిటింగ్ వీడియో అయితే నేను క్రియేట్ అయితే చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఇందులో యానిమేషన్ కానీ బ్యాక్గ్రౌండ్లో లిరికల్ కానీ టెంప్లెట్ కానీ చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా గాయస్ బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫొటోస్ని పెట్టుకొని అలా లిరికల్ యానిమేషన్స్తో నేను ఒక అద్భుతమైన యాటిట్యూడ్ వీడియోనే క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇవన్నీ కూడా ఎలా యాడ్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా ప్లే చేయాలనేది ఫుల్ క్లారిటీ డీటెయిల్గా గైడెన్స్ ఇస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ సాంగ్తో డెమో చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, కాపీరైట్ ఇష్యూ వల్ల అయితే నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు. ఇదే వీడియోని అయితే నేను ఇన్స్టాగ్రామ్లో సాంగ్తో ప్లే అయితే చేశాను. ఇన్స్టాగ్రామ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. చూసారు కదా ఫ్రెండ్స్, సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేనైతే ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. గాయస్, వీడియో నచ్చితే కనుక ప్లీజ్ చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి గాయస్. మీరు లైక్ చేస్తే నాకు సపోర్టింగ్ చాలా అంటే చాలా ఉంటుంది. అండ్ ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ దాని మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైన్మాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను కైన్మాస్టర్ ప్రో అని లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తేనే మనకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ వచ్చేసి మీరు 9:16 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ ఇన్ 4 ఆప్షన్ చేస్తాయి. ఫస్ట్ మీడియా మీద ట్యాప్ చేసి బ్యాక్గ్రౌండ్ మీద ట్యాప్ చేసి ఎనీథింగ్ మీకు ఇష్టం వచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేయండి. సో అది కూడా బ్లాకే సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు బ్లాక్ అవసరం కనుక. సో బ్లాక్ అయితే యాడ్ చేసుకోండి. బ్లాక్ యాడ్ చేసి అదే లేయర్ను మీరు వీడియో ఎంత లెంత్ పెట్టుకోవాలంటారో అంత లెంత్ డ్రాగ్ చేసుకోండి. నేనైతే ఒక 20 సెకండ్స్ ఇచ్చేసి టిక్ మార్క్ నటిస్తున్నా. సో నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఒక హోల్కి వైట్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అనేది ఇస్తాను. సో ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి మీకు కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చింటా చూసుకోండి. ఆ యొక్క లింక్ మీద ట్యాప్ చేసుకునే ఒక వెబ్సైట్ ద్వారా నేను వాడే మెటీరియల్స్ అన్నీ కూడా వన్స్ అక్కడ ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి ఫస్ట్ ఈ యొక్క ఇమేజ్ని యాడ్ ఇచ్చేయండి. ఓకే, సో వన్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడు మీ యొక్క ఫోటోస్ని అయితే యాడ్ చేసుకోండి. ఓకే, సో మీ యొక్క ఫొటోస్ ఆల్మోస్ట్ అన్నీ కూడా పిఎన్జీ లాగా ఉండాలి ఫ్రెండ్స్, అప్పుడే మనకు వర్కౌట్ అవుతుంది, లేకపోతే వర్కౌట్ అదనమాట. సో ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇది ఒక ఫోటో ఓన్లీ ఇమేజ్ మాత్రమే. ఈ యొక్క ఇమేజ్కి బ్యాక్గ్రౌండ్ ఏమీ లేకుండా ఒకే ఇమేజ్ని అయితే నేను చూస్ చేసుకున్నాను. మీ యొక్క ఫొటోస్ కూడా సేమ్ యాక్చువల్స్గా ఉండాలి. సో మీ యొక్క ఫొటోస్కి బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేయడం మీకు తెలియకపోతే కింద డిస్క్రిప్షన్లోనే రిమూవ్ బ్యాక్గ్రౌండ్ వీడియో లింక్ అని ఇచ్చారు చూడండి. ఆ లింక్ క్లిక్ చేయండి. మన యొక్క ఫోటోని బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేయాలని వీడియో చేశాను, క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, సో ఇక్కడ యాడ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్, మళ్ళీ దాంతో పాటు కలిపి మీకు ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ వీడియో అని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చింటో చూసుకోండి. ఆ యొక్క ఎఫెక్ట్ వీడియో అనేది ఇక్కడైతే యాడ్ చేయండి ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే ఎఫెక్ట్లో యానిమేషన్స్తో మనకు కూడి ఉంటుంది కనుక. సో ఆ యొక్క యానిమేషన్ ఇక్కడ యాడ్ ఇవ్వండి. ఓకే, సో వన్స్ యాడ్ ఇచ్చిన తర్వాత ఇలా మనకు ముందుకు స్క్రోల్ చేస్తే మనకు యానిమేటెడ్ ఈ విలో ప్లే అవుతుంది. ఓకే, సో ఇలా ప్లే అయిన తర్వాత ఇక్కడ మనకు కొంచెం ఇలా రొటేట్ చేయండి. ఓకే, సో వన్స్ రొటేట్ చేసి ఇదే ఇమేజ్ని అంటే ఏదైతే ఉందో ఆ యొక్క ఎఫెక్ట్ని ఈ లెవెల్లో ఫుల్ వరకు ర్యాక్ అనేది చేసేసి సో కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. సో దానికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో నేను మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని ఇస్తున్నా ఫ్రెండ్స్. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని ఇచ్చిన తర్వాత ఏదైతే బబుల్ ఇచ్చానో దాన్ని కూడా బ్లెండింగ్లోకి వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. ఓకే, వన్స్ స్క్రీన్ అని అప్లై చేసిన తర్వాత అదే ఎఫెక్ట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి ఈ 2 కలర్స్ని కొద్దిగా హైలైట్ చేయండి. ఓకే, సో మినిమం ఒక 20 నుండి ఒక 90 వరకు అలా స్క్రోల్ అప్ చేసి టిక్ మార్క్ ఇవ్వండి. సో దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతే ఉందో అది మ్యూట్ చేశాను కదా. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక కలర్ఫుల్ ఒక కలర్ఫుల్ టెంప్లెట్ అని ఇచ్చింట. సో కలర్ఫుల్ యానిమేషన్స్తో ఉంటుంది. ఇక్కడైతే మీరు చూడొచ్చు ఈ విధంగా ఉంటుంది. సో ఈ వీడియో కూడా కలర్ఫుల్ వీడియో లింక్ ఇచ్చింట చూసుకోండి. ఆ లింక్ క్లిక్ చేసి సో ఈ యొక్క ఎఫెక్ట్ని ఈ లెవెల్లో మీరు ఫుల్ ఇలా జూమ్ చేసి కరెక్ట్గా లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అని చేసి సేమ్ కింది స్క్రోల్ చేస్తే బ్లెండింగ్ అనే ఆప్షన్, బ్లెండింగ్లోకి వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేసి సో దీనికి ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో ఇప్పుడు ఫస్ట్కి వచ్చేసి వసూరు ప్లే చేద్దాం.
చేద్దాం. చూడండి ఆ యొక్క యానిమేషన్ మనకు ఈ లెవెల్లో మనకు ప్లే అవుతుంది. ఓకే, సో బ్యాక్గ్రౌండ్ కలర్స్ మెరుపులు అండ్ కలర్స్ చేంజ్ అవుతుంటాయి. ఓకే, మన యొక్క ఫొటోస్కి సేమ్. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి సేమ్ ఫ్రెండ్స్ మళ్ళీ దాంతో పాటు కలిపి బ్యాక్గ్రౌండ్లో ఒక నియాన్ బార్డర్కు సంబంధించిన ఒక కలర్ఫుల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసి సేమ్ బ్లెండింగ్ లెక్క వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నాను. ఓకే, సో దీనికి ఉన్న వాల్యూమ్ ఏదైతుందో ఇది కూడా మ్యూట్ చేస్తున్నా. నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక స్మోక్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క స్మోక్ వీడియో లింక్ కూడా అక్కడనే ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసి సో ఆ స్మోక్ అనేది యానిమేటెడ్ ఈ విధంగా ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు జూమ్ చేసి కరెక్ట్గా ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ మీద టచ్ చేసి సెండ్ టు బ్యాక్ అనివ్వండి. ఓకే, సో వన్స్ సెండ్ టు బ్యాక్ అని చేసి సేమ్ అది కూడా బ్లెండింగ్ లెక్క వచ్చేసి స్క్రీన్ అని అప్లై చేయండి. ఓకే, స్క్రీన్ అని అప్లై చేసి అదే స్మోక్ మీద టచ్ చేసి ఏదైతుందో స్మోక్కి కలర్ అడ్జస్ట్మెంట్కి వెళ్ళి కొద్దిగా కలర్ను హైలైట్ చేయండి. ఓకే, సో వన్స్ కలర్ను హైలైట్ చేసిన తర్వాత కరెక్ట్ ఆ యొక్క బబుల్కి మీ యొక్క బ్యాక్గ్రౌండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, సో ఇంకా లెంత్ కావాలంటే లెంత్ పెంచేయండి, మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ కరెక్ట్గా బ్యాక్గ్రౌండ్లో మీ యొక్క ఫోటోకి కరెక్ట్ యానిమేటర్లో ఉండాలి. ఓకే, సో పొగకున్న అంటే ఏదైతుందో ఆ యొక్క స్మోక్ ఉన్న వాల్యూమ్ కూడా మ్యూట్ చేశాను. ఓకే, సో మ్యూట్ చేసిన తర్వాత లేయర్ మీద టచ్ చేసి మళ్ళీ మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బ్యాక్గ్రౌండ్లో ఒక లిరికల్ వీడియో అనేది ఇస్తాను. సో ఈ యొక్క లిరికల్ వీడియోనే కాదు, మీకు ఇష్టం వచ్చిన యాటిట్యూడ్ లిరికల్ వీడియో అయినా మీరైతే పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, సో ఈ లిరికల్ చాలా అంటే చాలా బాగుంటుంది. సో చెప్పాను కదా, ఇదే లిరికల్ అని కాదు, మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, సేమ్ మళ్ళీ బ్లెండింగ్ లేక వచ్చేసి నేను స్క్రీన్ అని అప్లై చేస్తున్నా. స్క్రీన్ అని అప్లై చేసిన తర్వాత సో లిరికల్కు ఉన్న వాల్యూమ్ ఏదైతుందో అది కూడా మ్యూట్ చేస్తున్నాను, ఎందుకంటే మనకు సాంగ్స్ ప్లే చేయకూడదు కనుక. సో అదే లిరికల్ మీద టచ్ చేసి మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడైతే పెట్టుకొని సో ఇప్పుడు మనం ప్లే చేద్దాం. చూడండి ఆ యొక్క యానిమేటెడ్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది కదా గైస్. సో ఈ లెవెల్లో ఉంటుంది. ఓకే, సో ఇక్కడతో ఇంకా ఆల్మోస్ట్ ఫైనల్గా అన్నీ కూడా మనకు కంప్లీట్ అయిపోయినట్టే. సో ఇక్కడ మనకు స్మోక్ చూడండి పక్కన యాడ్ అయితే అయిపోతుంది. సో ఈ యొక్క స్మోక్ను ఇంకా మీరు ఏదైతుందో ఆ యొక్క స్మోక్ను ఇంకా కంట్రోల్ చేసుకొని మీకు ఎలా కావాలో మీరు అలా పెట్టుకొని సో ఇక్కడ ప్లే చేసుకోండి. ఇప్పుడు చూడండి కరెక్ట్ ఆ యొక్క స్మోక్ మన యొక్క బ్యాక్గ్రౌండ్లోనే వస్తుంది. ఈ విధంగా ఉండాలి వీడియో. ఓకే, సో ఇంకా ఆల్మోస్ట్ కూడా అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది, వీడియో మన గ్యాలరీ లేకనే సేవ్ అవ్వాలి. సో ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది, షేర్ ఆప్షన్ మీరు టచ్ చేసి కొద్దిగా లోనే హైలో పెట్టుకొని ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీ లెక్కన సేవ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలో మీకు ఫుల్ క్లారిటీగా డీటెయిల్గా గైడెన్స్ ఇచ్చాను. మై హోప్ ఇప్పుడు మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చలేదే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మోర్ వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన వచ్చే గంట సింబల్ మీద క్లిక్ చేసి ఆల్ అని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో పెట్టినా అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ నౌ.